హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజడం. అందరికీ దసరా శుభాకాంక్షలు. మై డియర్ స్టూడెంట్స్, 9th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి నవోదయ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్టు విషయం అనేది మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా అది ఆన్లైన్ కూడా నడుస్తూ ఉంది. మరి ఈ 9th క్లాస్ నవోదయకు సంబంధించి మనకి ఎంటైర్ ప్యాటర్న్ అంటే సిలబస్ ఏంటిది, అదేవిధంగా సిలబస్తో పాటుగా మనం ఏ ఏ పాఠాలు చదవాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ప్రత్యేకంగా తీసుకుంటే మ్యాథమెటిక్స్ అందరూ చేస్తూ ఉంటారు, కానీ జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఏంటంటే సిలబస్ మీద అవగాహన అవసరం. మరి సిలబస్ మీద అవగాహన అనేది ఎలా ఉండాలి, ఏ పాఠాల నుంచి మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా సైన్స్ పూర్తిగా సిలబస్ ఏంటి. చాలా మంది మీకు కూడా తెలుసు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకుంటారు, కానీ ఆ చదివే విధానం అనేది ఏదైతే ఉందో అది క్వైట్ డిఫరెంట్. ఎందుకంటే బికాజ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, అంతే కదా. సో ఇది ఒక పోటీ పరీక్ష కాబట్టి దీనికి అకాడమీ లాగా మనం కొన్ని 2 మార్క్స్ 1 మార్క్స్ 4 మార్క్స్ అంటే థెరాటికల్ గా కాకుండా మనం డిస్క్రిప్టివ్ కాకుండా మనం ఇందులో ఆబ్జెక్టివ్ మోడ్ లో మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ని మనము పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, అదే విధంగా 9th క్లాస్ కి మీకు కావాల్సినటువంటి కోర్స్ ఏదైతే ఉందో అది మనము ఆల్రెడీ 3000 రూపీస్తో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒకవేళ మీరు తీసుకుంటే కనుక మరొక 10% ఆఫర్ ప్రైస్తో మీకు అనేది ఓవరాల్ కాస్ట్లో 10% ఆఫర్తో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మన దగ్గర కోర్స్ కావాలంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ఎం అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన యాప్ కనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే స్టోర్ అనే ఆప్షన్లో కోర్స్ అనేది కనిపిస్తుంది, మీరు తీసుకోవచ్చు. రైట్, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి ఉన్నటువంటి జనరల్ సైన్స్ సిలబస్ ఏంటి, ఓవరాల్గా సిలబస్ ఏంటి అండ్ ప్యాటర్న్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా, మరి ఇక్కడ డీటెయిల్స్లోకి పోతే జాగ్రత్తగా డీటెయిల్స్ని గమనించండి. ఓకేనా, మరి ఇక్కడ ప్యాటర్న్ ఓవరాల్ ప్యాటర్న్ అనేది ఒకసారి మనం తెలుసుకోవాలండి. ఓకేనా, మనకి జనరల్గా ఇంగ్లీష్ అనేది ఏదైతే ఉందో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకి ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 15 క్వశ్చన్స్ వచ్చేసరికి ఏంటంటే 15 మార్క్స్ వెయిటేజ్తో మనకి 15 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది బేసిక్ ఇంగ్లీష్ అంటే గ్రామటికల్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉందో గ్రామర్ బేస్డ్ ఇంగ్లీష్, అదేవిధంగా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇంగ్లీష్ని డిజైన్ చేయడం పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ టఫ్, అంటే అంత కష్టం అని చెప్పేసి నేనైతే చెప్పడం లేదు, ఎందుకంటే జనరల్ ఇంగ్లీష్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతాను. తర్వాత హిందీ వచ్చేసరికి ఇది కూడా గ్రామటికల్ అంటే మీకు ఉన్నటువంటి గ్రామర్ ఏదైతే ఉందో హై స్కూల్ స్థాయిలో ఉన్న గ్రామర్ 15 క్వశ్చన్స్ అండ్ దీనికి వచ్చేసరికి 15 మార్క్స్ వెయిటేజ్తో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఇది మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎలాగో. ఓకే, మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి 35 క్వశ్చన్స్, అంటే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అండ్ హిందీకి వచ్చేసరికి మనకి 30 మార్క్స్, ఓన్లీ మ్యాథమెటిక్స్ తీసుకుంటే కనుక 35 మార్క్స్. ఓకేనా సార్, 35 మార్క్స్ ఏదైతే మ్యాథ్స్ ఉందో దాంతో సమానంగా ఈక్వల్ ప్రయారిటీ ఉన్నటువంటి మరొక సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ సైన్స్. సో మీకు ఇక్కడ సీట్ అనేది సాధించాలంటే కనుక అంటే పూర్తి స్థాయిలో సీట్ సాధించాలనుకుంటే కనుక మీకు మ్యాథమెటిక్స్లో 35 కోసం మీరు ఎంత ఎఫర్ట్ పెడతా ఉంటారో జనరల్ సైన్స్ కూడా 35 మార్క్స్కి ఫుల్ ప్లెజ్డ్గా ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ జనరల్ సైన్స్ అయితే కనుక ఎక్స్క్లూజివ్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ క్లాస్ మనతో ఉన్నాయి. ఈవెన్ బయాలజీ కూడా టఫ్గా ఫీల్ అవుతున్న ఒక ఒపీనియన్తో మీకు లైన్ టు లైన్ అంటే ఫస్ట్ చాప్టర్లో లైన్ టు లైన్ దగ్గర నుంచి లాస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి లాస్ట్ లైన్ దాకా లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటే వాట్ ఎవర్ ద సిలబస్ ఈస్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్, అకార్డింగ్ టు దట్ నోటిఫికేషన్ వీ షుడ్ ఫాలో ద ఎన్సీఆర్టీ బుక్స్. అర్థమైందా? సో ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ బుక్స్ మీన్స్ ప్రెసెంట్ మన ఆంధ్ర వాళ్ళం ఎవరైతే ఆంధ్ర వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎన్సీఆర్టీ బుక్స్. వేరేజ్ తెలంగాణ తీసుకున్నా కానీ అక్కడ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్సీఆర్టీస్ దగ్గర నుంచి మనకి 35 క్వశ్చన్స్ ఇస్తారు. మరి 35 క్వశ్చన్స్ గాను 35 మార్క్స్. ఇక్కడ మనకి జనరల్ సైన్స్ యొక్క ప్రయారిటీ అనేది ఏదైతే ఉందో మ్యాథ్స్ లెక్కనే దీని యొక్క ప్రయారిటీ కూడా ఎక్కువ ఉంది. సో జనరల్గా మీరు టెక్స్ట్ బుక్ ఓన్గా చదువుకొని లైన్ టు లైన్ చదువుకొని వెళ్ళిపోతే డైరెక్ట్గా బిట్స్ వస్తాయి అనుకుంటే కనుక ఇట్ ఈజ్ బ్లంట్ మిస్టేక్ ఖచ్చితంగా. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని అప్లికేటివ్ మేనర్లో అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి మీకు ఏ ఏ పాఠాలు ఉన్నాయో చెప్పిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేటివ్ మోడల్ అడిగే క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, మరి ఇక్కడ మీకు ప్యాటర్న్ తీసుకుంటే కనుక 100 క్వశ్చన్స్ ఆఫ్ 100 మార్క్స్ మీ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాటర్న్ మీద మనకి పూర్తిగా అవగాహన రావాలి. మరి కొత్తగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా మీరంతా కూడా, మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇఫ్ యూ నెగ్లెక్ట్ హిందీ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్, మీరు ఏ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేసినా కానీ ఖచ్చితంగా మీ సీట్ అనేది ఏదైతే రాకపోగా మీ ర్యాంక్ కూడా ఎక్కడికి వేలల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట.
సో ఆల్ దీస్ 4 సబ్జెక్ట్స్ ఆర్ ద ఖచ్చితంగా ఏవైతే ఈ 4 సబ్జెక్ట్స్ దీస్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో దీనికి మనం పూర్తి స్థాయిలో సిలబస్ తెలుసుకోవాలి. అండ్ బికాస్ యూఆర్ ఆల్ అవేర్ ఆఫ్ మ్యాథ్స్, హిందీ అండ్ ఇంగ్లీష్, బట్ వేర్ యాజ్ ఇన్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి మనకి టోటల్గా పాఠాలు ఏవైతే ఉన్నాయో పాఠాలు ఓకే, దాన్ని ఎలా చదువుకోవాలి, ఏ విధంగా చదువుకుంటే క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది వీ షుడ్ నో. అర్థమైందా? సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మరి సిలబస్లో భాగంగా జనరల్ సైన్స్కి సంబంధించి. ఓకేనా? మరి జనరల్ సైన్స్కి సంబంధించి మనం ఒకసారి తీసుకుంటే కనుక ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? మనం ఇక్కడ ఏం చదువుకోవాలి యాక్చువల్గా? మ్యాక్సిమం మార్క్స్ మీకు తెలుసు ఇది, ఎందుకంటే 35 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్, అంతే కదా? ఓవరాల్గా మనకు ఉన్నటువంటి మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 35. ఓకేనా? మరి 35 మార్క్స్ అండ్ 35 క్వశ్చన్స్, అంతే కదా? సో యూ విల్ బి ఆస్క్డ్ 35 క్వశ్చన్స్ ఫర్ 35 మార్క్స్. సో జనరల్ సైన్స్ ప్రయారిటీ అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లెట్ స్టార్ట్. ఒకసారి సిలబస్ ఏముందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్నే, కానీ ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క మోడల్ క్వశ్చన్ మీకు నేను పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఏంటంటే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. మరి ఆంధ్ర టెక్స్ట్ బుక్లు తీసుకుంటే బయాలజీ టెక్స్ట్ బుక్ ఈజ్ డివైడెడ్ ఇన్ ద సైన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టెక్స్ట్ బుక్స్, అంతే కదా? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక టెక్స్ట్ బుక్, బయాలజీ. సో అట్లా మనం తీసుకుంటే 3వ చాప్టర్ ఏపీలో. సో ఎన్సీఆర్టీది మనం ఫాలో అవుతా ఉన్నాం కాబట్టి ఫస్ట్ లెసన్ కింద క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అంటే ఇందులో క్రాప్స్ అనేది మనం ఎలా పండిస్తూ ఉంటాము అండ్ మేనేజ్, హౌ కెన్ వి మేనేజ్ ఆల్ దోస్ క్రాప్స్ ఫర్ టేకింగ్ ఆర్ ఫర్ ఎక్స్పెక్టింగ్ ద గుడ్ ఈల్డ్. ఓకేనా? మంచి ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే వాట్ మెజర్ షుడ్ వి ఫాలో ఏదైతే ఉందో 7 steps. Here are the 7 management practices that are given in the textbook, అంతే కదా? ఈ 7 management practices కూడా మనకు బాగా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ దే హ్యాడ్ గివెన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, బేసిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. ఇవన్నీ ఏంటండి? ఇవి 7 steps ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని ఇవ్వడం జరిగింది. అండ్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్? ఎస్. ఈ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. మనకి ఎగ్జామ్ హాల్లో ఏమడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి వీట్, ఓకే, అండ్ నెక్స్ట్ రైస్ అండ్ మైజ్ ఆర్ గ్రోన్ ఇన్ విచ్ సీజన్ అని అడుగుతాడు. ఓకేనా? హియర్ ఆర్ ద 3 crop seasons are there in India, but in the textbook they had given only the 2 seasons. అవునా? ఏంటి 2 seasons ఇచ్చాడు మనకి? ఖరీఫ్ సీజన్ ఒకటి ఇవ్వడం జరిగింది, దాంతో పాటుగా రబీ సీజన్. అండ్ వాట్ ఈస్ ది అనదర్ సీజన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ జియాద్ ఆర్ జైద్ అని చెప్పేసి అంటారు. ఇది ఏంటంటే సమ్మర్ క్రాప్ గా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే క్రాప్స్ ఇచ్చి అది ఏ సీజన్ లో పండిస్తారు అడుగుతారు. లేదనుకుంటే అండ్ దే మే ఆస్క్ యూ లైక్ దిస్, జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఉన్నటువంటి క్రాప్ సీజన్ ఏమని పిలుస్తాం? ఖరీఫ్ అని పిలుస్తామా, రబీ అని పిలుస్తామా, జియాద్ అని పిలుస్తామా? ఓకేనా? నెక్స్ట్ అలా కాకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద కట్టింగ్ ఆఫ్ ద క్రాప్స్. పంటల్ని అంటే వచ్చినటువంటి ఈల్డ్, పంట ఏదైతే ఉందో ఆ పంటని కట్ చేయడానికి వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ యూ కెన్ యూజ్ బై అన్ ఇండివిడ్యువల్. ఓకేనా? ఒక ఇండివిడ్యువల్ ఏం యూజ్ చేస్తారంటే జనరల్ గా మన తెలుగులో చెప్తే కొడవలి అంటారు. పంటని కట్ చేయడానికి ఉపయోగించేది కొడవలి, ఇలా కనిపిస్తూ ఉంటది కదా. సో దీన్ని ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే సికిల్ అంటాం. ఓకేనా? సికిల్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ యూజ్ఫుల్ ఫర్ ద కటింగ్ ఆఫ్ ద క్రాప్. ఓకే, అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు కట్ ఆల్ ద క్రాప్ ఎట్ ఏ టైమ్, ఎట్ ఎ సింగిల్ టైమ్, దేర్ వీ కెన్ యూజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ హార్వెస్టర్. మెషిన్ అడిగితే హార్వెస్ట్ అనాలి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూర్ ఆస్క్డ్ టు రైట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని అంటే కనుక యూ కెన్ సే దిస్ ఈజ్ సికిల్. అర్థమైంది? సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద 9th క్లాస్ నవోదయ. ఓకేనా? సో ఇలాంటి ఇంపార్టెన్స్ అనేది ఈ చాప్టర్ లో ఉంది. అండ్ సెకండ్ లెసన్ ఏంటి? మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫో. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ఈ లెసన్ మనం 3 segments గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? యు నో వాట్? మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా, ఫంగై అంటారు అండ్ వైరస్ అంటారు. బట్ అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ ఆఫ్ 8th క్లాస్, వైరస్ ఈజ్ డిఫరెంట్ దాన్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఒక లైన్ రాస్తాడు. ఎక్కడ? మైక్రో ఆర్గానిజమ్స్ లెసన్ మీరు ఓపెన్ చేస్తే ఆ లెసన్ లో 6 paragraphs ఉంటాయి. 3rd paragraph లో మీరు చూడండి, చూస్తే 3rd paragraph లాస్ట్ నుంచి ఆ సెకండ్ లైన్ మీరు తీసుకున్నట్టయితే క్లియర్ గా చెప్తారు. ఏం చెప్తారు? వైరస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పేసి ఆ టెక్స్ట్ బుక్ లో వెరీ క్లియర్ గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దట్ మచ్ క్లారిటీ యూ షుడ్ హ్యావ్. అర్థమైంది? ఆ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ లెసన్ లో మనకి మోస్ట్ రిపీటెడ్, ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్, గతంలో జరిగిన పేపర్స్ ని మేము ఒకసారి గమనించిన తర్వాత వాట్ ఐ కెన్ సే ఈస్, ఆ ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడానికి, ఫుడ్ ని స్పాయిల్ అయిపోకుండా ప్రిజర్వ్ చేయడానికి వాట్ ఆర్ ద ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ దట్ యూ కెన్ యూజ్ అని అడుగుతాడు.
అర్థమైందా? ఇన్ ద టెక్స్ట్ బుక్ దే హ్యావ్ మెన్షన్డ్ హియర్ దట్ ఈజ్ సోడియం బెంజోయేట్. అమ్మా ఇది ప్రీవియస్ క్వశ్చన్, అర్థమైందా? సో 9th క్లాస్ ప్రీవియస్ క్వశ్చన్, కావాలంటే ప్రీవియస్ పేపర్స్ బుక్ ఉంటే చెక్ చేసుకోండి. సోడియం బెంజోయేట్, అదేవిధంగా సోడియం మెటాబైసల్ఫేట్. సార్ ఈ బిట్ ఎక్కడ ఉంది సార్ అంటే, మీరు మైక్రో ఆర్గానిజమ్స్ లెసన్ ఓపెన్ చేసి లాస్ట్ నుంచి 3వ పేజీలో తీసుకుంటే లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్లో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఫుడ్ ప్రిజర్వేషన్ అని చెప్పి ఒక బ్లూ కలర్ ఒక హెడ్డింగ్ కనిపిస్తుంటుంది. అందులో మీరు సెకండ్ లైన్లో చూస్తే సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ అని చెప్పేసి ఒక లైన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. అండ్ నో నీడ్ టు వరీ, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ఓన్లీ ఫాలో ద టెక్స్ట్ బుక్స్ దట్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్ కరెంట్. ఓకేనా, రైట్. మరి మైక్రో ఆర్గానిజమ్స్ నెక్స్ట్ లెసన్ అంటే కోల్ అండ్ పెట్రోలియం. డైరెక్ట్ గా అడగడం జరిగింది గతంలో బిట్ అయితే. ఏమంటాడు? 1 barrel ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతాడండి. 1 barrel ఈజ్ ఈక్వల్ టు 1 barrel ఆఫ్ పెట్రోల్. 1 barrel అంటే హౌ మెనీ లీటర్స్ అని అడిగాడు గతంలో. అలా కాకుండా ఒక ప్రీవియస్ క్వశ్చన్ అప్లికేటివ్ అడిగాడు. అండ్ అండర్ డాష్ ద coal or else the petrol or the crude oil is formed అంటాడు. ఓకేనా, ఇది ప్రీవియస్ బిట్. దీనికి ఆన్సర్ ఏం చెప్తా? అండర్ హై ప్రెజర్ అండ్ టెంపరేచర్, ఎక్కువ పీడనము, ఎక్కువ ప్రెజర్, అదే విధంగా టెంపరేచర్, ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కనుక దేర్ ద క్రూడ్ ఆర్ ఎల్స్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ విల్ బి ఫార్మ్డ్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హై ప్రెజర్ అండ్ ద టెంపరేచర్. సో లైక్ వైజ్ ఈ క్వశ్చన్స్ అనేది అయితే అప్లికేటివ్ లేదా డైరెక్ట్ బిట్స్ అడుగుతాడు. దట్ ఈస్ కోల్ అండ్ పెట్రోలియం. మరి కోల్ లో ఉన్నటువంటి 4 టైప్స్ ఏంటి? What are the 4 forms of coal according to their calorific values? Calorific values బట్టి కోల్ ని 4 రకాలుగా మనం చెప్తే ఏంటి సార్? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇగో నేను రాస్తున్నా అభి అని రాస్తున్నాను, తెలుగులో అబి లిపి అని రాస్తా ఉన్నా. సార్ వాట్ ఆర్ దీస్ 4 types of coal సార్ అంటే కనుక ఆ అంటే ఆంథ్రసైట్, బి అంటే బిటుమినస్, ఓకేనా. అదే విధంగా చూడమ్మా, అబి లిపి అనే తర్వాత లిగ్నైట్ అండ్ తర్వాత పి అంటే పీట్. దీస్ ఆర్ ద 4 types of coal according to the calorific values that they give. అర్థమైందా? సో ఇది ఇలాంటి బిట్స్ ని మనకు అడుగుతాడు, లేదా ఆర్డర్ లో అరేంజ్ చేయమని అడుగుతాడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇలాంటి లెసన్స్ నుంచి అడుగుతారు. రైట్, నెక్స్ట్ కంబషన్ అండ్ ఫ్లేమ్. హియర్ కంబషన్ అండ్ ఫ్లేమ్. ఫ్లేమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు కంబస్ట్ అయిన తర్వాత when it is burned and it gives a flame. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంపర్ కర్పూరం తీసుకుని మనం మండిస్తే మంట వస్తూ ఉంటుంది అనమాట. ఆర్ ఎల్స్ when the fire is reacted with ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే దెన్ ఇట్ గివ్స్ బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది. అదే బ్లూ కలర్ ఫ్లేమ్ ఎక్కడ మనం చూడొచ్చు? ఆక్సిఎస్టిలిన్ ఫ్లేమ్, ఆక్సిఎస్టిలిన్ జ్వాల అంటారు. వెల్డింగ్ షాప్ లో వాడతారు కదా, గ్యాస్ వెల్డింగ్ అంటారు కదా. కాల్షియం కార్బైడ్ ఉంటుంది అందులో, ఓకేనా. అది వెన్ ఇట్ ఈస్ రియాక్టెడ్ విత్ వాటర్ అండ్ ఇట్ ఆల్సో రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ గివ్స్ ద బ్లూ కలర్ ఫ్లేమ్ డ్యూ టు ద ఆక్సిఎస్టిలిన్ గ్యాస్ అని చెప్పేసి దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దట్. ఓకేనా, ఇలాంటి బిట్స్ ఈ లెసన్ నుంచి అడుగుతాడు. అండ్ తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్యూయల్స్ అడుగుతారు, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లేమ్ గురించి అడుగుతారు క్వశ్చన్స్. అండ్ వాట్ అబౌట్ ద 5th లెసన్? నన్ను ఈ లెసన్ నుంచి డైరెక్ట్ బిట్స్ అడుగుతాడండి. కన్సర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సింపుల్. కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని ఎలా, హౌ కెన్ యూ కన్జర్వ్ అంటే ఎట్లా మనం కన్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ మనం ఆల్రెడీ మన యాప్ లో ఓకేనా వైట్ బోర్డ్ లో చెప్పినటువంటి లెసన్ ఉంది. అండ్ యాప్ లో డిజిటల్ క్లాసులు ఉన్నాయి అద్భుతంగా. అంటే ఇందులో జీకే టాపిక్స్ కూడా యాడ్ చేసి మనం చెప్పాం. అంటే ప్లాంట్స్ ని ఎలా కన్జర్వ్ చేస్తావు? నేషనల్ పార్క్స్ లో కన్జర్వ్ చేస్తావు. అండ్ యానిమల్స్ ని ఎలా కన్జర్వ్ చేస్తావు? నేషనల్ పార్క్స్ లో కన్జర్వ్ చేస్తావు. ఎగ్జాంపుల్ కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ ఉంది. అక్కడ కజిరంగా నేషనల్ పార్క్ 1 హార్న్ రైనోసరస్ ఉన్నాయి. 1 హార్న్ రైనోసరస్ ఎక్కడ ఉన్నాయి? బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా దాంతో అక్కడ ఏం దొరుకుతాయి? టైగర్స్ దొరుకుతా ఉంటాయి కజిరంగా నేషనల్ పార్క్ లో. ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, అంతే కదా. ఇండియాలో ఫస్ట్ ఏదో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంది. పన్నా నేషనల్ పార్క్ ఉంది. కియోలేడియో గనాల్ ఉంది. అండ్ కీబుల్ లసావో అని చెప్పేసి ఒక నేషనల్ పార్క్ ఉంది. ఓకేనా. అదేవిధంగా లాస్ట్ టైం డీర్స్ గురించి ఒక బిట్ అడిగాడండి. ఓకేనా, కాశ్మీర్ డీర్స్ అనేవి ఎక్కడ మనకు దొరుకుతాయని అడిగాడు బిట్. ఓకే, అదేవిధంగా బన్నేరుగట్ట నేషనల్ పార్క్ ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గతంలో నవోదయలో చాలా సార్ రిపీటెడ్ గిండి నేషనల్ పార్క్ అడిగాడు. గిండి నేషనల్ పార్క్ ఎక్కడ దొరుకుతుంది? మనకి తమిళనాడులో స్నేక్స్ ఉంటాయి బాగా, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద స్నేక్స్. అండ్ రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. అండ్ గిర్ ఫారెస్ట్ ఉన్నాయి, గిర్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి గుజరాత్ లో. సో అన్ని ఇష్యూస్ కూడా ఇందులో కవర్ చేసినాం. అండ్ ఫ్లోరా అండ్ ఫనా గురించి అడిగాడు. ఎండమిక్ స్పీస్ అంటే ఏంటి అడిగాడు. అదేవిధంగా ఎండేంజర్డ్ స్పీస్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి, నేషనల్ పార్క్ అంటే ఏంటి, బర్డ్ శాంక్చురీ అంటే ఏంటి. అండ్ మధ్యప్రదేశ్ లో వింధ్యా అండ్ సాత్పురాకు సంబంధించింది. ఎల్లోరా అజాంతా కేవ్స్ గురించి ఉన్న బిట్స్, ఎక్సలెంట్ బిట్స్ ఈ లెసన్ లో ఉన్నాయి. అండ్ యూ నీడ్ టు కవర్ ఆల్ దీస్ టాపిక్స్. అర్థమైందా?
తర్వాత రీప్రొడక్షన్ యానిమల్స్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ ఏం అడుగుతాడంటే మేల్ గ్యామెట్ అని దేని పిలుస్తారు, ఫీమేల్ గ్యామెట్ అని దేని పిలుస్తారు, అంతే ఇక్కడ. అండ్ దీని తర్వాత మనకి హార్మోన్స్ గురించి అడుగుతాడు, హ్యూమన్ బీయింగ్ లో ఉన్నటువంటి హార్మోన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ ఇక్కడ కూడా హార్మోన్స్ కి సంబంధించి మన బాడీలో హార్మోన్స్ ఎలా ఉంటాయి మీరు చూస్తే, రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ ఆ లెసన్ లో చూస్తే మనకి టెక్స్ట్ బుక్ లో ఒక పిట్యూటరీ గ్లాండ్ ఇచ్చి బ్లూ కలర్ లైన్ తో యారో మార్కులు ఇస్తాడు, 4 ఫ్లో చార్ట్లు ఉంటాయి. ఆ 4 ఫ్లో చార్ట్లో రైట్ సైడ్ పేజ్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ లో ఐ థింక్ సో 4th పేజ్ ఓపెన్ చేస్తే ఒకదాని కింద యారో మార్కులు గతంలో దాని నుంచి బిట్ అడిగిన సందర్భం ఉంది. సార్ మరి అన్ని ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే బికాస్ ఓన్లీ ద క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ ద 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓన్లీ, అంతే కదా. కాబట్టి నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. ఓకేనమ్మా, రైట్. తర్వాత ఫోర్స్ అండ్ ప్రెజర్. ఓకేనమ్మా, ఫోర్స్ అంటే ఏంటి, ఓకేనా, ప్రెజర్ అంటే ఏంటి. ఫోర్స్ అంటే బలం అంటాం, ప్రెజర్ అంటే పీడనం అంటాం. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్, అర్థమైందా? ఫోర్స్ అంటే మీకు తెలుసు F = ma అంటారు. ఇది ఎలా డిరైవ్ చేస్తారు మీకు డెరివేషన్ ఫామ్ ఉంది. మాస్ అంటే తెలుసు, యాక్సలరేషన్ అంటే తెలుసు, ఫోర్స్ అంటే తెలుసు. ఇందులోనే మన సర్ఫేస్ టెన్షన్ బేస్డ్ అదే విధంగా స్టేట్స్ ఆఫ్ మోషన్ చదువుకుంటాం. అదే విధంగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి, కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి, నాన్ కాంటాక్ట్ అంటే ఏంటి, ప్రెజర్ అంటే ఏంటి, లిక్విడ్స్ గ్యాసెస్ మీద ప్రెజర్ హౌ డస్ ద ప్రెజర్ బిహేవ్స్ ఆన్ ద లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. అండ్ యూ నీడ్ టు స్టడీ అబౌట్ ద విస్కాసిటీ. ఓకే, విస్కాసిటీ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఫోర్సెస్ మధ్య, రెండు ఫ్లూయిడ్స్ మధ్య జరిగిన ఒక రియాక్షన్ వలన ఇట్ చేంజెస్ ఇట్స్ సాలిడ్ యొక్క షేప్ మార్చుకుంటా ఉంటది అనమాట. దిస్ ఈజ్ విస్కాసిటీ. విస్కాసిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, లిక్విడ్స్ మీద గ్యాసెస్ మీద హౌ డస్ ద ప్రెజర్ అండ్ ఫోర్స్ యాక్ట్స్, దీని నుంచి వాట్ ఆర్ ద డెరివేషన్ దట్ వీ కెన్ మేడ్, అర్థమైందా? అదే విధంగా క్యాలిక్యులేటివ్ పార్ట్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ స్టోన్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ విత్ సమ్ ఫోర్స్ అని అంటాడు, ఓకేనా, విత్ సమ్ మాస్ అండ్ యాక్సిలరేషన్ అంటాడు, దెన్ ఫైండ్ ద ఫోర్స్ అంటాడు, దెన్ యూ కెన్ గో విత్ ద ఫార్ములా F = ma, అర్థమైందా? సో F = ma అని చెప్పేసి ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇలా మనకి ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ ని మనం గమనిస్తే కనుక తెలుస్తా ఉంటది అనమాట. రైట్, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద నెక్స్ట్ చాప్టర్ హియర్. నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఎవ్రీడే ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం ఫ్రిక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు హోల్డ్ దీస్ స్టైలో విత్ మై హ్యాండ్, దేర్ షుడ్ బి ఎ నీడ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇఫ్ దేర్ ఇస్ నో ఫ్రిక్షన్ ఇట్ విల్ ఫాల్ డౌన్, అంతే కదా. ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఈ వస్తువు కింద పడతా ఉంటది అనమాట. సో యూ నీడ్ టు స్టడీ అబౌట్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ కి సంబంధించి ఏంటి అంటే, ఫ్రిక్షన్ తగ్గిస్తే ఏమవుద్ది, పెంచితే ఏమవుద్ది, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, అండ్ వీల్స్ కి సంబంధించి సర్ఫేస్ టెన్షన్ గురించి కూడా ఇక్కడ మనం చదువుకుంటాం. రైట్, నెక్స్ట్ సౌండ్ గురించి. ఈ సౌండ్ గురించి కూడా మంచి క్లాసెస్ ఉన్నాయి. మన అన్ని చాప్టర్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా మనం చెప్పినాం, ఓకేనా. సౌండ్ అనేది వైబ్రేటింగ్ బాడీ ద్వారా ఎలా వస్తుంది, ఈ సౌండ్ మనం చదువుకునేటప్పుడు ఏంటంటే వీ నీడ్ టు కవర్ అబౌట్ ద వేవ్స్. వేవ్స్ అంటే ఏంటి, వేవ్స్ లో క్రెస్ట్ అంటే ఏంటి, ట్రఫ్ అంటే ఏంటి, అదే విధంగా వేవ్ లెంత్ అంటే ఏంటి, వైబ్రేషన్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఆంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఓకేనా. ఇలా ఉన్నట్టు బేసిక్ డెఫినేషన్స్ మనకు తెలుసుకోవాలి. నాయిస్ అంటే ఏంటి, డిస్టర్బెన్స్ అంటే ఏంటి, ఎకో అంటే ఏంటి, ఓకేనా, సౌండ్ అంటే ఏంటి, ఈ ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత టైం పీరియడ్స్, ఓకేనా, వైబ్రేషన్స్ అంటే ఏంటి, కంపనాలు అంటారు, ఓకేనా, కంపనాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్, వైబ్రేషన్స్, ఓకేనా, ఎక్కువ తెలియాలి, సౌండ్ అంటే తెలియాలి. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యూ నీడ్ టు స్టడీ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, మ్యూజిక్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి, నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, ఆడిబుల్ లిమిట్ అంటే ఏంటి, ఇనాడిబుల్ లిమిట్ అంటే ఏంటి. ఇదే సౌండ్ లెసన్ ఇయర్ డయాగ్రామ్ కూడా మనం వేసుకొని చదువుకోవాలి. అంటే హౌ డస్ ద సౌండ్ పాసెస్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఇన్ టు ద ఇయర్ డ్రమ్ ఆఫ్ ఆర్ ఇయర్. మన చెవిలో ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ కి సౌండ్ అనేది హౌ డస్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవాలి. రైట్, నెక్స్ట్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ కి సంబంధించినటువంటి కెమికల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా. లిక్విడ్స్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతుంది, కెమికల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రోప్లేటింగ్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రాబోతుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యూ నీడ్ టు స్టడీ వెల్ రిగార్డింగ్ ద ఎలక్ట్రోప్లేటింగ్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దీని గురించి మీరు బాగా ఫోకస్ చేయాలి. అండ్ తర్వాత సమ్ న్యాచురల్ ఫినామినన్స్.
న్యాచురల్ ఫినామినన్స్ మీరు కూడా ఈ చాప్టర్ ఈజీగా చిన్నది అనుకుంటారు, కానీ దీని నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని చాప్టర్స్ ని కవర్ చేస్తూ వస్తాయి, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అయితే కనుక లేదు. ఓకేనా, రైట్. సో లైట్నింగ్, ఛార్జింగ్ బై రబ్బింగ్, టైప్స్ ఆఫ్ చార్జెస్, ఇంటరాక్షన్స్ చార్జెస్, స్టోరీ ఆఫ్ లైట్నింగ్ సేఫ్టీ, ఎర్త్క్వేక్స్ ఎలా వస్తాయి, ఏంది, వాట్ ఈజ్ వాట్, ఇవన్నీ చదువుకోవాలి. అయితే సార్ మీరు ఒకటి గమనించాలి సార్, సెల్ అనే లెసన్ లేదేంటి సార్ 8th క్లాస్లో? సెల్ అనే లెసన్ ఎందుకు లేదు సార్? ఎందుకు లేదంటే అకార్డింగ్ టు 2023 and 24 అకాడమిక్ ఇయర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే 8th క్లాస్లో 2023-24 సంవత్సరాలు కానీ సెల్ అనే లెసన్ డిలీట్ చేశారు. అదే సెల్ అనే లెసన్ డిలీట్ చేశారు. అయితే మన ఎగ్జామ్ పరిస్థితి ఏంటి? మన ఎగ్జామ్ వస్తాయా అంటే ఎస్, ఖచ్చితంగా వస్తాయి. లింక్ అనేది మనం చదువుకోవాలి, అర్థమైందా? కాబట్టి ఈ సెల్ లెసన్ కూడా మన యాప్లో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి అండ్ వైట్ బోర్డ్ క్లాసెస్, రెండు కూడా ఎక్స్ట్రాడినరీ కంటెంట్. మీరు 10th క్లాస్లో కూడా కవర్ చేసేసుకోవచ్చు ఈ చాప్టర్స్ అన్ని కూడా. ఓకేనా, అండ్ లాస్ట్ చాప్టర్ చూడండి, లైట్. ఎస్, లైట్ అంటే ఏంటి? లైట్ లో ఫినామినన్స్ ఉంటాయి, రిఫ్లెక్షన్స్ ఉంటాయి, రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, అండ్ లైట్ కి సంబంధించి గ్లాసెస్, కాన్వెక్స్ గ్లాసెస్, కాన్కేవ్ గ్లాసెస్, అదేవిధంగా లైట్ కి సంబంధించి డిఫెక్ట్స్, అదేవిధంగా మనకి రిఫ్లెక్షన్ బేస్డ్ మల్టిపుల్ ఇమేజెస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, సన్లైట్ కి సంబంధించి చదువుకుంటాం. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, లైట్ కెన్ బి అబ్జర్వ్డ్ బై అవర్ ఐస్. సో సౌండ్ దగ్గర ఇయర్ ఎలా చదువుకున్నామో, లైట్ దగ్గర ఐ గురించి కూడా చదువుకోవాలి. దీనికి 10th క్లాస్లో చాప్టర్ ఉంది, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అని, దాన్ని ఎఫిలియేట్ చేసుకుంటే చాప్టర్ చదువుకోవాలి ఇక్కడ మనం, అర్థమైందా? సో లైట్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మయోపియా, హైపర్ మెట్రోపియా అంటే ఐకి సంబంధించిన డిఫెక్ట్స్, కలర్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్, జిరాప్థాల్మియా, ఓకేనా, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట. ఎక్కడ లైట్ అంటే బయాలజీని లింక్ చేసుకుంటూ ఫిజికల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో చదువుకోవాలి. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది రావడానికి అవకాశం లేదు. ఓకేనా, రైట్, మీరు ఇది గమనించాలి. ఓకే, నెక్స్ట్ బయాలజీ వచ్చేసరికి, బయాలజీకి సంబంధించి అంటే మీన్ టెక్స్ట్ బుక్ ఇది. అంటే ఇప్పటిదాకా మనం అంతా చదువుకున్నాం, ఏమేమి అవసరం మనకు తెలుసు, అంటే ఏ సిలబస్ మొత్తం తెలుసు. ఇది బయాలజీ టెక్స్ట్ బుక్. బయాలజీ టెక్స్ట్ బుక్ చూసారా, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఇక్కడ ఉంది, కానీ డిలీటెడ్ సిలబస్, కానీ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఓకేనా, రైట్. తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. క్రాప్ ప్రొడక్షన్ గురించి కూడా మెథడ్స్ అని డిస్కస్ చేసాం. రీప్రొడక్షన్ యానిమల్స్ కూడా డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాల్సెన్స్, దీస్ టూ, ఈ 2 చాప్టర్లో నుంచి కలిపి ఒక 2-3 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, తర్వాత కన్జర్వేషన్, ప్రిజర్వేషన్, పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్, అక్కడ మనం చదువుకోలేదు, కానీ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ లో మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. గంగా రివర్, గంగా యాక్షన్ ప్లాన్, నర్మదా క్లీనింగ్, గంగా అండ్ నమామి గంగే, అండ్ ఇండియా స్మార్ట్ వాటర్ సిటీ స్కీము, 2014లో నమామి గంగే, 2016లో స్మార్ట్ వాటర్ సిటీ స్కీము, గంగా రివర్ ఇండియాలో అత్యంత సాక్రెడ్ రివర్ గంగా రివరే, ఇండియాలో అత్యంత పొల్యూటెడ్ రివర్ కూడా గంగా రివరే, అర్థమైందా? సో గంగా రివర్కి సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఈ లెసన్లో ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ లెసన్ ఇది, అర్థమైందా? అన్నిటికన్నా ఈజీ లెసన్, ఎక్కువ మార్క్స్ వచ్చే లెసన్ కూడా ఇదే, అర్థమైందమ్మా? సో ఇక్కడ మీరు కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రతి లెసన్ కూడా, ఓకేనా, ఇలా ప్రతి లెసన్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి క్లాసెస్ మీకు కావాలంటే కనుక, నాట్ ఓన్లీ సైన్స్, మ్యాథ్స్ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మీకు ఏ క్లాసెస్ మీకు కావాలన్నా కానీ మనమైతే కనుక ప్రెసెంట్ కేవలం 3000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనం డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం, అర్థమైందా? ఇందులో కూడా మనం డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం అనమాట. సో కాబట్టి మీకు ఒకవేళ క్లాసెస్ కావాలి అనుకుంటే మేము కామెంట్ బాక్స్ లింక్ లో ఎలాగో యాప్ లింక్ ఇస్తామో, సో మీరు ఈ లోపల సెర్చ్ చేయాలంటే కనుక నాయుడు స్టడీ సర్కిల్, ఓకేనమ్మా, VZM అని చెప్పి ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ లోకి వెళ్తే స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ స్టోర్ లో కోర్స్ అనే కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మీరు తీసుకోవచ్చు. ఓకేనమ్మా, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ అస్, అర్థమైందా? సో మా నెంబర్ తీసుకుంటే 9160449252, ఓకేనమ్మా, లేదా యూ కెన్ కాల్ అస్ 8341732875, ఈ 2 నెంబర్లో దేనికి చేసినా, లేదా ఆర్ఎల్స్ ఇఫ్ యూ టెక్స్ట్ మెసేజ్, అర్థమైందా, ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.